See, computer science students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now, we discuss about second BSc computers, that means fourth sem MPCS and MSCS in this subject data structures using Java. In this, our next topic is stack and implementation of stacks using arrays and using linked lists. First of all, stack is a linear data structure which follows last in first out behavior. It is an abstract data type that serves as a collection of elements. Majorly all the operations are done at only one end of the stack, which is top of the stack. It can be physically implemented as an array or as a linked list. Insertion and deletions are performed one end. Insertions are known as push and deletions are known as pop. Okay, stack is a linear data structure. Stack అనేది linear data structure అంటే సీక్వెన్షియల్గా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్ విచ్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బిహేవియర్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ దట్ మీన్స్ ఏంటంటే మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ని ఇన్సర్ట్ చేసింది మనం రిమూవ్ చేయగలము. ఓకే, నెక్స్ట్ it is an abstract data type that serves as a collection of elements serve చేస్తుంది. నెక్స్ట్ మేజర్లీ all the operations are done at only one end of the stack, which is top of the stack లో మనం ఓన్లీ ఒక ఎండ్ నుంచే ఆపరేషన్స్ అనేవి చేస్తాము. నెక్స్ట్ ఇట్ కెన్ బి ఫిజికల్లీ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎన్ ఎరే ఆర్ యాజ్ ఏ లింక్డ్ లిస్ట్. ఇది ఫిజికల్గా ఎలా స్టోర్ అవుతాయంటే ఎరేస్లో రూపంలో లేదా లింక్డ్ లిస్ట్ రూపంలో స్టోర్ అవుతాయి. సో ఇన్సర్షన్ అండ్ డిలీషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఓన్లీ వన్ ఎండ్ నుంచే మనం ఇన్సర్షన్ అనేది డిలీషన్ అనేది జరుగుతుంది స్టాక్లో. ఇన్సర్షన్స్ ఆర్ నోన్ యాజ్ పుష్. ఇన్సర్షన్ పుష్ అంటాము. నెక్స్ట్ డిలీషన్స్ ఆర్ నోన్ యాజ్ పాప్. నెక్స్ట్ స్టాక్ సపోర్ట్స్. చూడండి డయాగ్రామ్ చూడండి. దీంట్లో స్టాక్ అనేది ఇప్పుడు సపోజ్ ABCDE అని ఉన్నది. ఇది 1 by 1 మనం పుష్ చేసిన తర్వాత లాస్ట్ పుష్ చేసిన E అనేది మనం రిమూవ్ చేయగలం ఇందులో స్టాక్లో. ఓకే, అందుకే ఈని టాప్ ఆఫ్ ద స్టాక్ అంటాము. ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్ పొజిషన్లో ఈ ఉంటుంది. పుష్ అండ్ పాప్ రెండు కూడా ఒకే ఎండ్ నుంచి జరుగుతాయి. నెక్స్ట్ స్టాక్ సపోర్ట్స్ 5 బేసిక్ ఆపరేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. అవి ఏంటంటే పుష్ పాప్. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్, పీక్. ఓకే, పుష్ ఇన్సెట్ ఎలిమెంట్స్ టు ద టాప్ ఆఫ్ ద స్టాక్లోకి ఇన్సెట్ చేయడానికి పుష్ అనే ఆపరేషన్ని యూజ్ చేస్తాము. దిస్ ఆపరేషన్ విల్ ఇంక్రీజ్ సైజ్ ఆఫ్ ద స్టాక్ బై 1. ఓకే, ఇది మనం ఇన్సెట్ చేసుకుంటూ వెళ్తే అది సైజ్ అనేది 1 by 1 మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాప్ రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ అండ్ రిటర్న్ ద డిలీటెడ్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే మనం ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే టాప్ ఆఫ్ ద స్టాక్లో పాప్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. దిస్ ఆపరేషన్ విల్ డిక్రీజ్ సైజ్ ఆఫ్ ద స్టాక్ బై 1. ఓకే, ఈ ఆపరేషన్ ఏంటంటే 1 by 1 డిక్రీజ్ అవుతూ ఉంటుంది. వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, డిలీట్ చేస్తే దానివల్ల డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ. చెక్ ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. ఓకే, ఈజ్ ఎంప్టీ ఆపరేషన్ ఏంటంటే స్టాక్ ఎంప్టీగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఈజ్ ఫుల్ చెక్ ఇఫ్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. స్టాక్ మొత్తం ఫుల్ అయిందా లేదా అనేది చెక్ చేస్తుంది. నెక్స్ట్ పీక్ రిటర్న్స్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద
ఫ్రమ్ ద స్టాక్ వితౌట్ రిమూవింగ్ ఇట్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే పీక్ అనేది ఇట్ ఈస్ ద టాప్ ఎలిమెంట్ని మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు డయాగ్రామ్ చూసుకుంటే కనుక సపోజ్ ఒక స్టాక్లో 2 వాల్యూస్ ఉన్నాయి, 23, 93. ఓకే, 23, 93 అనేది 2 వాల్యూస్ ఉన్నాయి. టాప్ ఆఫ్ ద స్టాక్ 93. ఇప్పుడు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటే స్టాక్లోకి 10 అనే వాల్యూని పుష్ చేస్తే అప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ 10 అవుతుంది. ఓకే, ఇది టాప్ ఆఫ్ ద స్టాక్. అలాగే పాప్ అనేది సపోజ్ 3 వాల్యూస్ ఉన్నాయి, 12, 93, 23 అనే వాల్యూస్ ఉన్నాయి. 12 అనేది టాప్ ఆఫ్ ది స్టాక్ అయితే దీంట్లో పాప్ ఆపరేషన్ చేస్తే అప్పుడు 93, 23 మిగులుతుంది. 93 అనేది టాప్ ఆఫ్ ద స్టాక్ అవుతుంది. ఇది టాప్ ఆఫ్ ద స్టాక్ పాప్ ఆపరేషను అండ్ పుష్ ఆపరేషను. నెక్స్ట్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ చూడండి. ఫస్ట్ ఒక స్టాక్ అనే క్లాస్ తీసుకున్నాము. ప్రైవేట్ ఇంటి ఎరేస్లో యూజింగ్ ఎరేస్ అనమాట ఇది. ఓకే, ఫస్ట్ ఎరేస్లో ఎలా తీసుకుంటున్నాం అనేది చూస్తే ప్రైవేట్ ఇంట్ ఎరే, నెక్స్ట్ ప్రైవేట్ ఇంట్ టాప్ అనే వేరియబుల్, ప్రైవేట్ ఇంట్ కెపాసిటీ అనే వేరియబుల్ తీసుకున్నాము. కన్స్ట్రక్టర్ టు ఇనిషియేట్, దీనికి కన్స్ట్రక్టర్ ఇనిషియేట్ చేస్తున్నాము. కన్స్ట్రక్టర్ ఇనిషియేట్ చేయాలంటే 3 వేరియబుల్స్ని మళ్ళీ కన్స్ట్రక్షన్లో తీసుకోవాలి కాబట్టి ఎరే అనేది ARR ఈక్వల్ టు న్యూ ఇంటి సైజ్ అని ఇచ్చాము. కెపాసిటీ ఈక్వల్ టు సైజు, నెక్స్ట్ టాప్ ఈక్వల్ టు -1 అని చెప్పేసి తీసుకున్నాం. ఇవి ఇనిషియలైజ్ చేసుకున్నాము ఏంటి కన్స్ట్రక్టర్లో. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు యాడ్ యాన్ ఎలిమెంట్ ఎక్స్ ఇన్ ద స్టాక్. ఓకే, ఎక్స్ అనే ఎలిమెంట్ని పుష్ చేస్తున్నాం. ఓకే, ఎలిమెంట్ని పుష్ చేయాలంటే ఫస్ట్ పబ్లిక్ వాయిడ్ పుష్ అనే మెథడ్ని తీసుకున్నాం, పుష్ అనే క్లాస్ని తీసుకున్నాం. ఓకే, ఇంటి ఎక్స్. నెక్స్ట్ ఇఫ్ ఈజ్ ఫుల్ అయితే, ఈజ్ ఫుల్ అంటే స్టాక్ అంతా ఫుల్ అయితే system.out.println మనం ఓవర్ఫ్లో అని చెప్పేసి మెసేజ్ ఇస్తాం. ఓవర్ఫ్లో అంటే ఇంక ఫుల్ అయిపోయింది స్టాక్ అని చెప్పేసి, అంటే అప్పుడు system.exit అయిపోతుంది. కాకపోతే అప్పుడు నెక్స్ట్ system.out.println ఎల్స్ కాకపోతే system.out.println +x అనేది ఇన్సెట్ అవుతుంది. ARR ఆఫ్ ++ టాప్ ఈక్వల్ టు అంటే టాప్ ++లోకి ఎక్స్ అనేది చేరుతుంది. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు పాప్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ని టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ నుంచి పాప్ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ పబ్లిక్ ఇంట్ పాప్ అనే ఆపరేషన్ తీసుకున్నాం. చెక్ ఫర్ స్టాక్ అండర్ ఫ్లో. ఓకే, చెక్ అండర్ ఫ్లోలో ఉందంటే ఈజీ కాకుండా, ఈజీ అయితే కనుక మనం పాప్ ఆపరేషన్ చేయలేము. ఎందుకంటే స్టాక్లో ఏ ఎలిమెంట్ లేకపోతే దేన్ని రిమూవ్ చేయలేము. కాబట్టి ఫస్ట్ ఇఫ్ ఈజీ అయితే ఈజీ ఆపరేషన్ అయితే system.out.println అండర్ ఫ్లో ప్రోగ్రామ్ టెర్మినేటెడ్. ప్రోగ్రామ్ అండర్ ఫ్లోలో ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. system.exit అవుతుంది. system.out.println అని చెప్పేసి రిమూవింగ్ అనే ఆపరేషన్ తీసుకుని ప్లస్ పీక్ ఆపరేషన్ పీక్ మెథడ్ చేస్తాం. ఓకే, ఈ పీక్ మెథడ్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఓకే, డిక్రీజ్ స్టాక్ సైజ్ బై 1 అండ్ రిటర్న్ ద పాప్ ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది. ఓకే, రిటర్న్ ARR ఆఫ్ టాప్ మైనస్ అవుతుంది. ఇప్పుడు యూటిలిటీ ఫంక్షన్ టు రిటర్న్ టాప్ ఎలిమెంట్ ఇన్ ఏ స్టాక్లోకి టాప్ ఎలిమెంట్ ఎలా తీసుకుంటాము. ఇప్పుడు పబ్లిక్ ఇంట్ పీక్ అనే మెథడ్ తీసుకుంటే కనుక ఈజీ అయితే రిటర్న్ ARR టాప్ రిటర్న్ చేస్తుంది, లేదా ఎల్స్ కాకపోతే system.exit అయిపోతుంది. రిటర్న్ ఏమీ రిటర్న్ చేయదు. యూటిలిటీ ఫంక్షన్ టు రిటర్న్ ద సైజ్ ఆఫ్ ద స్టాక్ని రిటర్న్ చేయడానికి పబ్లిక్ ఇంట్ సైజ్ రిటర్న్ టాప్ +1 నెక్స్ట్ +1 అని చెప్పి తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఈజీ అయితే యూటిలిటీ ఫంక్షన్ టు చెక్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకుంటాం. ఈజీ అయితే టాప్ -1 అవుతుంది, అంటే రిటర్న్ సైజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ స్టాక్ ఫుల్ కూడా తీసుకుంటాం. స్టాక్ ఫుల్ అయితే యూటిలిటీ ఫంక్షన్ టు చెక్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఇప్పుడు పబ్లిక్ బులియన్ ఈజ్ ఫుల్ అనే మెథడ్ తీసుకుంటే రిటర్న్ టాప్ ఈక్వల్స్ టు కెపాసిటీ -1 అని పెడుతుంది, అంటే సైజ్ -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ మెయిన్ క్లాస్ తీసుకుంటే కనుక మెయిన్ క్లాస్లోకి ఇప్పుడు మనం
వాల్యూస్ని పుష్ చేయడం పాప్ చేయడం చేస్తాం. ఇప్పుడు అన్ని పైన అంతా కూడా మెథడ్స్ అన్నీ తీసుకున్నాం కదా, పుష్, పాపు, పీక్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ తీసుకున్నాం కదా. ఆ మెథడ్స్ని ఇక్కడ యూజ్ చేసుకుని మెయిన్ క్లాస్లోకి మనం వాల్యూస్ని ఇన్సెర్ట్ చేస్తాం. ఫస్ట్ స్టాక్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. స్టాక్ ఈక్వల్ టు న్యూ స్టాక్ ఆఫ్ 3 అని చెప్పేసి తీసుకుంటే 3 వాల్యూస్ తీసుకున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ స్టాక్ డాట్ పుష్ 1 అని చెప్పేసి ఫస్ట్ వాల్యూ 1 వాల్యూని పుష్ చేసాము. సెకండ్ 2 వాల్యూని పుష్ చేసాము. ఇప్పుడు పాప్ చేసాము, స్టాక్ డాట్ పాప్. నెక్స్ట్ స్టాక్ డాట్ పాప్ అని చెప్పేసి 2 పాప్ మెథడ్స్ తీసుకున్నాము. ఇప్పుడు 2 వాల్యూస్ కూడా పాప్ అయిపోతాయి. మళ్ళీ పుష్ చేసాం, స్టాక్ డాట్ పుష్ అని చెప్పేసి 3 అని చెప్పి తీసుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టాప్ ఎలిమెంట్ ఈజ్ అని చెప్పి స్టాక్ డాట్ పీక్ మెథడ్ వస్తుంది. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ సైజ్ అని చెప్పేసి సైజ్ ప్లస్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ పాప్ మెథడ్ రిమూవింగ్ ద నెక్స్ట్ స్టాక్ డాట్ పాప్ అంటే కనుక మళ్ళీ టాప్లో ఉన్న 3 వాల్యూ కూడా పాప్ అవుతుంది. చెక్ ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ, స్టాక్ ఎంటీ అయితే ఇఫ్ స్టాక్ ఎంటీయో కాదని చెక్ చేస్తాం. అప్పుడు ఇఫ్ స్టాక్ డాట్ ఈజ్ ఎంటీ అయితే సిస్టమ్ డాట్ అవుట్ అని స్టాక్ ఈజ్ ఎంటీ అని వస్తుంది. లేదా సిస్టమ్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ అని వస్తుంది. వాల్యూస్ ఫస్ట్ ఇన్సెట్టింగ్ 1, ఇన్సెట్టింగ్ 2, రిమూవింగ్ 1, ఇన్సెట్టింగ్ 3, టాప్ ఎలిమెంట్ ఈజ్ 3, నెక్స్ట్ స్టాక్ ఈజ్ 3, స్టాక్ సైజ్ ఈజ్ 1, నెక్స్ట్ రిమూవింగ్ 3, నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఎంటీ. ఇలా మనం చేసిన మెథడ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ పుష్, పాప్, పీక్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్, సైజ్ మెథడ్స్ ఈజ్ కాన్స్టెంట్గా మనకు దీంట్లో యూజ్ అవుతాయి. ఇది వన్ టైప్ ఆఫ్ యూజింగ్ ఎరేస్ యూజ్ చేసుకుని స్టాక్ ఇంప్లిమెంటేషను. అలాగే ఇంకో మెథడ్ ఏంటంటే స్టాక్ని ఇంకో రకంగా ఎలా చూస్తామంటే ఫస్ట్ క్లాస్ స్టాక్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాము. దీంట్లో ప్రైవేట్ ఇంట్ సైజు, నెక్స్ట్ ప్రైవేట్ ఏఆర్ఆర్, నెక్స్ట్ ప్రైవేట్ టాప్ సేమ్ అలాగే తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం కన్స్ట్రక్టర్ని అప్లై చేస్తాము. స్టాక్ ఎక్స్ ఇంటి ఎస్ అని చెప్పి తీసుకుని సైజ్ ఈక్వల్ టు ఎస్, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ ఇంటి సైజు, నెక్స్ట్ టాప్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇప్పుడు పుష్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ పుష్ మెథడ్ని తీసుకున్నాం. పుష్ మెథడ్లో ఇప్పుడు ఈజ్ ఫుల్ కాకపోతే కనుక టాప్ ప్లస్ అని, నెక్స్ట్ అంటే ముందు ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇచ్చాను చూడండి. ఈజ్ ఫుల్ కాకపోతే కనుక టాప్ ప్లస్ జరిగి ఏఆర్ఆర్ టాప్ ఈక్వల్ టు జే, పుష్డ్ ఎలిమెంట్ జే అవుతుంది. జే అనే పుష్ ఎలిమెంట్ చేసాము. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పుష్డ్ ఎలిమెంట్ ఈజ్ అని చెప్పేసి ఎలిమెంట్ని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ ఎల్స్ కాకపోతే అంటే ఈజ్ ఫుల్ కాకపోతే కనుక ఈజ్ ఫుల్ అయితే ఫస్ట్ ఈజ్ ఫుల్ కాకపోతే మెథడ్ ఇది టాప్ ప్లస్ ఏఆర్ఆర్ టాప్, నెక్స్ట్ జే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పుష్డ్ ఎలిమెంట్ ఇదంతా యూజ్ చేస్తాము. ఈజ్ ఫుల్ కాకపోతే అది ఈజ్ ఫుల్ అయితే స్టాక్ ఈజ్ ఫుల్ అని చెప్పేసి మెథడ్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. అలాగే పబ్లిక్ ఇంట్ పాప్ అనేది తీసుకుంటే కనుక ఇఫ్ ఈజ్ ఎంటీ అయితే ఈజ్ ఎంటీ కాకపోతే కనుక ఇంట్ రిటర్న్ టాప్ ఈక్వల్ టు టాప్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ టాప్ మైనస్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పాప్డ్ ఎలిమెంట్ ఏఆర్ఆర్ ఆఫ్ రిటర్న్ టాప్ మనకి డిస్ప్లే అవుతుంది. రిటర్న్ ఏఆర్ఆర్ ఆఫ్ రిటర్న్ టాప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఈజ్ ఎంటీ అయితే స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది. ఏది రిటర్న్ అవ్వదు. రిటర్న్ -1 అంటే ఏం రిటర్న్ అవ్వదు అప్పుడు. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ పీక్ మెథడ్ తీసుకుంటే సేమ్ అదే యూజింగ్ ఎరేస్ తోటి వేరే ప్రాసెస్ ఇది. నెక్స్ట్ పీక్ మెథడ్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ పీక్ మెథడ్లో దిస్ డాట్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి తీసుకున్నాం. ఈజ్ ఎంటీ మెథడ్ అయితే కనుక రిటర్న్ ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ కాకపోతే రిటర్న్ ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ని డిస్ప్లే చేస్తుంది. అయితే స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. అలాగే పబ్లిక్ బులియన్ ఈజ్ ఎంటీ అయితే బులియన్ ఈజ్ ఎంటీ తీసుకుంటే కనుక ఈజ్ ఎంటీ అనే మెథడ్ తీసుకుంటే రిటర్న్ టాప్ -1 అని చెప్పేసి మనకి రిటర్న్ అవుతుంది. అలాగే ఈజ్ ఫుల్ మెథడ్ తీసుకుంటే అది సైజ్ -1 రిటర్న్ అవుతుంది.
ఇప్పుడు మెయిన్ క్లాస్లోకి ఇప్పుడు ఈ క్లాస్ స్టాక్ యాప్ అని చెప్పేసి ఒక మెయిన్ క్లాస్ తీసుకుంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని చెప్పేసి మా మెయిన్ మెథడ్ తీసుకున్నాము. స్టాక్ ఎక్స్ s1 ఈక్వల్ టు స్టాక్ ఎక్స్ ఆఫ్ 10 అని చెప్పేసి సైజ్ 10 ఇచ్చాము. 10 వాల్యూస్ మనం ఇన్సెట్ చేయొచ్చు. అప్పుడు s1 డాట్ పుష్ 20 అని, s1 డాట్ పుష్ 30, s1 డాట్ పుష్ 50, అలాగే s1 డాట్ పుష్ 40, ఇలా మా 4 వాల్యూస్ని పుష్ చేసాము అంటే ఇన్సెట్ చేసాము. అలాగే 3 టైమ్స్ పాప్ చేసాము. అంటే 3 టైమ్స్ పాప్ చేసామంటే ఫస్ట్ పుష్ చేసి 20, 30, 50, 40 కాబట్టి ఇప్పుడు 40, 50, 30 మనకి పాప్ అవుతాయి. ఓన్లీ 20 మిగులుతుంది. ఓకే, పుష్డ్ ఎలిమెంట్ 20. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. పుష్డ్ ఎలిమెంట్ 20, 30, పుష్డ్ ఎలిమెంట్ 50, పుష్డ్ ఎలిమెంట్ 40, నెక్స్ట్ పాప్డ్ ఎలిమెంట్ 40, నెక్స్ట్ పాప్డ్ ఎలిమెంట్ 50, పాప్డ్ ఎలిమెంట్ 30, ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. ఇది ఎరేస్ యూజ్ చేసుకుని మనం 5 మెథడ్స్ని యూజ్ చేసుకుని, అంటే 5 మెథడ్స్ అంటే ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్, పుష్, పాప్, నెక్స్ట్ పీక్ మెథడ్స్ని యూజ్ చేసుకుని మనం ఎరేస్ ద్వారా స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తాం. స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరేస్. అలాగే స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ ద్వారా ఎలా మనం లింక్డ్ లిస్ట్ ద్వారా ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తాం స్టాక్ చూడండి. ఆల్ ద సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ బేస్డ్ ఆన్ స్టాక్ ఆపరేషన్ లిఫో. అండ్ లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. అన్ని సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయంటే స్టాక్ ఆపరేషన్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇన్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఏ స్టాక్ కంటైన్స్ ఏ టాప్ పాయింటర్. స్టాక్ అనేది టాప్ పాయింటర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టాక్ వేర్ పుషింగ్ అండ్ పాపింగ్ ఐటమ్స్ happens at the head of the list, and first node have null in link field, and second node have first node address in link field, and so on, and last node address is in top pointer. అంటే ఇప్పుడు మనకి లింక్డ్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ నోడ్ అనేది సెకండ్ నోడ్ తోటి లింక్ అవుతుంది. సెకండ్ నోడ్ నెక్స్ట్ నోడ్ తోటి, అలాగా లాస్ట్ నోడ్లో ఏంటంటే నల్ పాయింటర్ ఉంటుంది. సో అదే చెప్తున్నాం. ఆల్ ద సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ బేస్డ్ ఆన్ స్టాక్ ఆపరేషను లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని బేస్ చేసుకుని ఉంటాయి సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ అనేవి. ఇన్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ ఏ స్టాక్ కంటైన్స్ ఏ టాప్ పాయింటర్. స్టాక్ ఇంప్లిమెంటేషన్లో స్టాక్ అనేది టాప్ పాయింటర్ని కన్సిస్ట్ చేస్తుంది. సో విచ్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టాక్. ఇది హెడ్ ఆఫ్ ద స్టాక్ అవుతుంది. వేర్ పుషింగ్ అండ్ పాపింగ్ ఐటమ్స్ హ్యాపెన్స్ ఎట్ ద హెడ్ నుంచి పుష్ అనేది పాపింగ్ అనేది ఆపరేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ నోడ్ హ్యావ్ నల్. ఫస్ట్ నోడ్ అనేది నల్ ఇన్ లింక్ ఫీల్డ్ అండ్ సెకండ్ నోడ్ హ్యావ్ ఫస్ట్ నోడ్. సెకండ్ నోడ్ ఫస్ట్ నోడ్ తోటి లింక్ అయి ఉంటుంది. అలాగే అడ్రస్ ఇన్ లింక్ ఫీల్డ్ అండ్ సో ఆన్. అలాగే అండ్ లాస్ట్ అడ్రస్ ఇన్ టాప్ పాయింటర్లో ఉంటుంది. లాస్ట్ అడ్రస్ అనేది అంటే లాస్ట్ ఇన్సర్ట్ చేసింది టాప్ ఆఫ్ ద స్టాక్ అవుతుంది కాబట్టి టాప్ పాయింటర్ అవుతుంది. నెక్స్ట్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ ఓవర్ an arrays is that it is possible to implement a stack that can that can shrink and grow as much as needed. In using array will put a restriction to the maximum capacity of array, which can lead to stack overflow. Here each node will be dynamically allocated, so overflow is not possible. ఓకే, అంటే సింపుల్గా ఏంటంటే ఎరే అనేది సమ్ సైజుని మెన్షన్ చేస్తాం. సైజు వరకే మనకు స్టాక్ అనేది ఇంప్లిమెంట్ చేయగలము. దీంట్లో ఏంటంటే సైజుని మెన్షన్ చేయం. మనకి ఎప్పటికప్పుడు డైనమికల్గా నోడ్ క్రియేట్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఆపరేషన్ అనేది మనం సింపుల్గా ఎంత స్టాక్ని ఎంత టాప్ని ఎంతైనా పెంచుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఆపరేషన్స్ దీంట్లో ఏమేమి ఉంటాయంటే పుష్, పాప్, పీక్, డిస్ప్లే 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, పుష్ ఇన్సెట్ ద ఎలిమెంట్ ఇంటూ లింక్డ్ లిస్ట్. నథింగ్ బట్ విచ్ ఈస్
టాప్ నోడ్ ఆఫ్ స్టాక్. ఓకే, మనం పుష్ అనేది ఇన్సెట్ ద ఎలిమెంట్ ఇంటూ లింక్డ్ లిస్ట్లోకి ఎలిమెంట్ని ఇన్సెట్ చేయడం, అది ఇదే టాప్ నోడ్ ఆఫ్ ద స్టాక్లో టాప్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ పాప్, రిటర్న్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద stack and move the top pointer to the second node of the linked list or stack. ఇది ఏంటంటే పాప్ ఎలిమెంట్ అంటే ఇట్ రిటర్న్ ద రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ పీక్, రిటర్న్ ద టాప్ ఎలిమెంట్ని చూపిస్తుంది పీక్ అనే మెథడ్. నెక్స్ట్ డిస్ప్లే, ప్రింట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్, స్టాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయడానికి డిస్ప్లే అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు స్టాక్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుని స్టాక్ని ఎలా క్రియేట్ చేస్తాము చూడండి. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాము, స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని. దీంట్లో ఏ అనే లింక్డ్ లిస్ట్ నోడ్ అని క్రియేట్ చేస్తున్నాము. ప్రైవేట్ క్లాస్ నోడ్ ఇంట్ డేటా నోడ్ని క్రియేట్ చేసాము, ఇంటీజర్ డేటాని అండ్ రెఫరెన్స్ వేరియబుల్ నోడ్ వేరియబుల్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ క్రియేట్ గ్లోబల్ టాప్ రెఫరెన్స్ వేరియబుల్ అంటే నోడ్ అనేది టాప్ అని చెప్పి తీసుకుంటాము. నెక్స్ట్ టాప్ అనే నోడ్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనే మెథడ్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాము. దిస్ డాట్ టాప్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టాక్ యూజింగ్ టాప్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ దాని కన్స్ట్రక్టర్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనేది తీసుకుంటే దిస్ డాట్ టాప్ ఈక్వల్ టు నల్ అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు యాడ్ ఏ ఎలిమెంట్ ఎక్స్ ఇన్ ద స్టాక్లోకి ఒక ఎలిమెంట్ యాడ్ చేయడానికి పుష్ అనే మెథడ్ తీసుకుంటున్నాం. పబ్లిక్ వాయిడ్ పుష్ అనే క్లాస్ తీసుకున్నాము. నెక్స్ట్ క్రియేట్ న్యూ నోడ్ టెంప్ అండ్ ఎలకేట్ మెమరీ. ఓకే, ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసి దానికి మెమరీని ఎలకేట్ చేయాలి కాబట్టి నోడ్ టెంప్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు చెక్ ఇఫ్ స్టాక్ ఈజ్ ఫుల్ దెన్ ఇన్సెట్టింగ్ యాన్ ఎలిమెంట్స్ వుడ్ లీడ్ టు స్టాక్ ఓవర్ఫ్లో. అంటే చెక్ చేస్తాం, స్టాక్ అనేది ఫుల్ అయితే ఇన్సెట్టింగ్ అనేది కుదరదు కాబట్టి ఇప్పుడు ఓవర్ఫ్లో అని చెప్పేసి చెక్ చేస్తాం. ఫస్ట్ టెంప్ ఈక్వల్ టు నల్ అయితే, ఇఫ్ టెంప్ ఈక్వల్ టు నల్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కీప్ ఓవర్ఫ్లో అని డిస్ప్లే అవుతుంది. ఇనిషియలైజ్ డేటా, ఇప్పుడు డేటాని ఇనిషియలైజ్ చేయాలంటే టెంప్లోకి టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు పుట్ టాప్ రెఫరెన్స్ ఇంట్ టెంప్ లింక్. ఓకే, టెంప్ డాట్ లింక్ అని చెప్పేసి ఈక్వల్ టు టాప్ అని చెప్పి తీసుకున్నాము. అప్డేట్ టాప్ రెఫరెన్స్ని అప్డేట్ చేసాము, టాప్ ఈక్వల్ టు టెంప్ అని. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు చెక్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్, స్టాక్ ఎంటీ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. పబ్లిక్ బులియన్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి క్లాస్ తీసుకుని రిటర్న్ టాప్ ఈక్వల్ టు నల్ అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే యూటిలిటీ ఫంక్షన్ టు రిటర్న్ టాప్ ఎలిమెంట్ ఇన్ ఏ స్టాక్ ఈజ్ ఫుల్ అని ఫుల్లా కాదని చెప్పేసి చెక్ చేస్తాం. అది పబ్లిక్ ఇంట్ పీక్ అని చెప్పేసి ఇప్పుడు చెక్ ఫర్ ఎంటీ స్టాక్, ఫస్ట్ ఎంటీ స్టాక్ని చెక్ చేస్తాం. ఇప్పుడు ఈజ్ ఎంటీ కాకపోతే కనుక రిటర్న్ టాప్ డాట్ డేటా అని చెప్పి రిటర్న్ అవుతుంది. ఈజ్ ఎంటీ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ టు పాప్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, అంటే యూటిలిటీ ఫంక్షన్ని మనం చెక్ చేస్తాం. యూటిలిటీ ఫంక్షన్ పాప్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, పాప్ ఆపరేషన్ అనేది చెక్ చేస్తాం యూటిలిటీ ఫంక్షన్ తోటి. చెక్ ఫర్ స్టాక్ అండర్ఫ్లోలో ఉందో లేదో ముందు చెక్ చేస్తాము. టాప్ ఈక్వల్ టు నన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ అండర్ఫ్లో అని చెప్పేసి మనం ప్రింట్ చేస్తాము. అదే అప్డేట్ ద టాప్ పాయింటర్ టు పాయింట్ టు ద నెక్స్ట్ నోడ్కి పాయింట్ చేస్తాము, టాప్ ఈక్వల్ టు టాప్ డాట్ లింక్ అని చెప్పేసి. నెక్స్ట్ డిస్ప్లే అంటే ప్రింట్ చేయడం, టాప్ ఈక్వల్ టు నల్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ అండర్ఫ్లో అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతుంది. కాకపోతే నోడ్ టెంప్ ఈక్వల్ టు టాప్ వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అప్పుడు ప్రింట్ నోడ్ డేటాను ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నెక్స్ట్ టెంప్ డాట్ డేటా అని చెప్పేసి డేటాని ప్రింట్ చేస్తాము. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సిస్టమ్ అసైన్ టెంప్ లింక్ ఇంటూ ద టెంప్ అంటే వేరే నోడ్కి లింక్ ఇస్తాము. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ లింక్ అని చెప్పేసి. ఇప్పుడు మెయిన్ క్లాస్ తీసుకుంటే కనుక ఇప్పుడు మెయిన్ క్లాస్లో ఫస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ GFG అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నాము. అది
దాని నుంచి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, స్టాక్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం కాబట్టి పైన స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ ఇదిగో చూడండి, ఇక్కడ పైన మనం స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాము. ఇక్కడ లింక్డ్ లిస్ట్లో ఇదిగో స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఈ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మెయిన్ క్లాస్లోకి. మెయిన్ క్లాస్లో స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసి స్టాక్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని చెప్పి తీసుకున్నాము. సైజ్ ఇస్తాము, దాంట్లో ఇన్సర్ట్ స్టాక్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాము. అలా 4 వాల్యూస్ని ఆబ్జెక్ట్ డాట్ ఓబీజే డాట్ పుష్ అని చెప్పేసి 11, 22, 33, 44 మనం ఇన్సర్ట్ చేసాము. అలాగే ప్రింట్ స్టాక్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి ఓబీజే డాట్ డిస్ప్లే అని చెప్పేసి ప్రింట్ చేసాము. ఇప్పుడు ప్రింట్ టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ని ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టాప్ ఎలిమెంట్ ఈజ్ అని చెప్పేసి ఓబీజే డాట్ పీక్ అనే మెథడ్ తీసుకుంటే కనుక మనకు టాప్ ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది. అలాగే డిలీట్ టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ని డిలీట్ చేయాలనుకుంటే ఓబీజే డాట్ పాప్ అని 2 టైమ్స్ తీసుకున్నట్టు 2 వాల్యూస్ డిలీట్ అవుతాయి. ప్రింట్ స్టాక్ ఎలిమెంట్స్ ఓబీజే డాట్ డిస్ప్లే అని చెప్పేసి మళ్ళీ ప్రింట్ చేస్తే కనుక 2 వాల్యూస్ రిమూవ్ అయ్యి మనకు ప్రింట్ టాప్ ఆఫ్ ద స్టాక్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది టాప్ ఎలిమెంట్ ఈజ్ అని చెప్పి ఓబీజే డాట్ పీక్ అని చెప్పేసి డిలీట్ అవుతుంది. అంటే అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే మనం ఇన్సర్ట్ చేసిన 44, 33, 22, 11 అయితే టాప్ ఎలిమెంట్ 44 అయితే ఇప్పుడు అంటే 11 నుంచి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు టాప్ ఎలిమెంట్ 44 అయితే 44, 32 పాప్ 2 టైమ్స్ పాప్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ పాప్ వాల్యూస్ని పాప్ అనే మెథడ్స్ని 2 టైమ్స్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసిన పుష్ ఎలిమెంట్స్ 11, 22, 33, 44 4 వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాము. అందులో టాప్ ఆఫ్ ద స్టాక్ ఏమవుతుందంటే 44 అవుతుంది చూడండి. ఆ తర్వాత 44 తర్వాత మనం టాప్ ఆఫ్ ద ఇది పాప్ చేసాము, 2 టైమ్స్ పాప్ చేసాము. 2 టైమ్స్ పాప్ చేసిన తర్వాత మనకి 2 టైమ్స్ పాప్ అయిన తర్వాత ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తే 22, 11 ప్రింట్ అయినాయి. ఇప్పుడు టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ 22 అవుతుంది. ఇది యూజింగ్ లింక్డ్ లిస్ట్లో 4 మెథడ్స్ యూజ్ చేసాం. అందులో పీక్, డిస్ప్లే, పుష్, పాప్. సేమ్ అదే క్లాస్ని వేరే విధంగా అంటే స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ని వేరే విధంగా అంటే మీకు ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. 2 ప్రోగ్రామ్స్ రాయవలసిన అవసరం లేదు, ఒక ప్రోగ్రామ్ రాస్తే చాలు. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాస్తే చాలు. అంటే 2 టైప్స్లో అంటే 2 ప్రాసెస్లో మీకు అది యూజింగ్ ఎరేస్ అండ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. పబ్లిక్ క్లాస్ లింక్డ్ లిస్ట్ స్టాక్ అనే ఒక క్లాస్ తీసుకున్నాము. అందులో ప్రైవేట్ నోడ్ ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేసాం. ప్రైవేట్ నోడ్ హెడ్ వేరియబుల్ నేము. నెక్స్ట్ క్లాస్ టు డిఫైన్ లింక్డ్ లిస్ట్ నెక్స్ట్ నోడ్ని క్రియేట్ చేస్తున్నాం. లింక్డ్ లిస్ట్ నోడ్ని క్రియేట్ చేయాలంటే దాంట్లో డేటా వాల్యూ నోడ్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ క్లాస్ నోడ్ అని చెప్పి తీసుకుని నోడ్లోకి ఇంట్ వాల్యూ అనే ఒక వేరియబుల్, నెక్స్ట్ అనే వేరియబుల్. నెక్స్ట్ అనేది నోడ్ అనమాట. ఓకే, అంటే అడ్రస్ ఆఫ్ ద రెఫరెన్స్ వాల్యూ. నెక్స్ట్ పబ్లిక్ లింక్డ్ లిస్ట్ స్టాక్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాము. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ స్టాక్ అని చెప్పేసి క్లాస్ తీసుకున్నాం కదా, దానికి కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. హెడ్ ఈక్వల్ టు నల్ అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు రిమూవ్ వాల్యూ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ ఫర్ స్టాక్. ఒక స్టాక్ నుంచి వాల్యూని ఎలా రిమూవ్ చేయాలని చూస్తే కనుక పబ్లిక్ ఇంట్ పాప్ త్రోస్ లింక్డ్ లిస్ట్ ఎంటీ ఎక్సెప్షన్ అని చెప్పేసి క్లాస్ తీసుకుంటే ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ అయితే త్రో న్యూ లింక్డ్ లిస్ట్ ఎంటీ ఎక్సెప్షన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంట్ వాల్యూ ఈక్వల్ టు హెడ్ డాట్ వాల్యూ, హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ రిటర్న్ వాల్యూ. ఇది పాప్ మెథడ్. నెక్స్ట్ అలాగే పుష్ మెథడ్. యాడ్ వాల్యూ టు ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ ఫర్ స్టాక్ పబ్లిక్ వాయిడ్ పుష్ ఇంట్ వాల్యూ నోడ్ ఓల్డ్ హెడ్ ఈక్వల్ టు హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. నెక్స్ట్ హెడ్ డాట్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూ, హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఓల్డ్ హెడ్. ఇవన్నీ కూడా ఏంటి పుష్ మెథడ్, అంటే పుష్లోకి న్యూ వాల్యూని యాడ్ చేయడము. నెక్స్ట్ ఎక్సెప్షన్ టు ఇండికేట్ దట్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంటీ.
ఓకే, లింక్డ్ లిస్ట్ ఎంటీయే కాదా అనేది ఒకవేళ ఎంటీ అయితే ఎక్సెప్షన్ని త్రో చేయాలి. ఎలా అంటే క్లాస్ లింక్డ్ లిస్ట్ ఎంటీ ఎక్సెప్షన్ ఎక్స్టెండ్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి క్లాస్ తీసుకుంటే ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ లాంగ్ సీరియల్ వెర్షన్ యూఐడి ఈక్వల్ టు 1L. నెక్స్ట్ పబ్లిక్ లింక్డ్ లిస్ట్ ఎంటీ ఎక్సెప్షన్ సూపర్ అనే కీవర్డ్ సూపర్ అనే మెథడ్ తీసుకున్నాము. సూపర్ అనే మెథడ్ సూపర్లో ఏమీ డిస్ప్లే అవ్వదు. అదే ఎంటీ ఎక్సెప్షన్ అయితే కనుక ఎంటీ ఎక్సెప్షన్ కాకపోతే మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఎంటీ ఎక్సెప్షన్ అయితే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మెయిన్ మెథడ్ తీసుకుంటే కనుక మెయిన్ మెథడ్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని చెప్పేసి మెథడ్ తీసుకున్నాము. దీంట్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, లింక్డ్ లిస్ట్ స్టాక్ ఎల్ఎల్ఎస్ ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్ స్టాక్ అని చెప్పి. ఇప్పుడు ఎల్ఎల్ఎస్ అనే ఆబ్జెక్ట్ నుంచి మనం పుష్ మెథడ్ పుష్ చేస్తున్నాము. ఎల్ఎల్ఎస్ డాట్ పుష్ 20, ఎల్ఎల్ఎస్ డాట్ పుష్ 30, ఎల్ఎల్ఎస్ డాట్ పుష్ 40. 3 టైమ్స్ పుష్ 5 వాల్యూస్ పుష్ చేసాము. నెక్స్ట్ ఎల్ఎల్ఎస్ డాట్ పుష్ 70, ఎల్ఎల్ఎస్ డాట్ పుష్ 60, ఇలా 5 పుష్ చేసాము. ఇందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎలిమెంట్ రిమూవ్డ్ ఫ్రమ్ లింక్డ్ లిస్ట్ పాప్ మెథడ్ తీసుకున్నాము. 2 టైమ్స్ పాప్ మెథడ్ తీసుకున్నాము, ఎల్ఎల్ఎస్ డాట్ పాప్ అని. ఇప్పుడు ఎల్ఎల్ఎస్ డాట్ పుష్ అని చెప్పేసి మళ్ళీ పుష్ చేసాం 10, అంటే 5 టైమ్స్ ఇన్సెర్ట్ చేసి, అంటే 20, 30, 40, 70, 30, 60 ఇన్సెర్ట్ చేసిన తర్వాత 2 టైమ్స్ పాప్ చేసాం. 2 టైమ్స్ పాప్ చేసిన తర్వాత మనకి అంటే 2 టైమ్స్ పాప్ అంటే ఇక్కడ 60, 70 డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ పుష్ చేస్తే 10 అనేది పుష్ చేసాం కాబట్టి ప్రింట్ లిస్ట్ ఎల్ఎల్ఎస్ డాట్ హెడ్, అంటే ప్రింట్ లిస్ట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. అంటే ప్రింట్ లిస్ట్ అనేది ప్రింట్ అయితే అప్పుడు మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది. వాల్యూ ఎలా ప్రింట్ అవుతుంది, మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇగో ఇక్కడ చూడండి, ఎలిమెంట్ రిమూవ్డ్ ఫ్రమ్ 60, 70 మొత్తం 5 వాల్యూస్ ఇన్సెర్ట్ చేసిన తర్వాత 60, 70 రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి డిస్ప్లే అయ్యే వాల్యూస్ 20, 30, 40, 10 ఇవి డిస్ప్లే అవుతాయి. ఇది మనకి లింక్డ్ లిస్ట్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనదర్ ప్రాసెస్. అంటే 2 ప్రాసెస్లు ఉంటాయి. మీకు టఫ్గానే అనిపించవచ్చు ఈ ప్రోగ్రామ్స్ అనేవి. ఒక్కసారి మొత్తం అంతా కూడా క్లియర్గా ఒక్కసారి చూసి రాసుకోండి. రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఫస్ట్ స్టాక్ అనేది సింపుల్గా ఏంటంటే ఇట్ ఈస్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఒకే ఎండ్ నుంచి ఇన్సెర్ట్ చేస్తాము, ఒకే ఎండ్ నుంచి డిలీట్ చేస్తాము. ఓకే, స్టాక్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which follows last in first out behavior. అంటే మనం ఈ లాస్ట్ని ఏదైతే ఇన్సెర్ట్ చేసామో దాన్ని డిలీట్ చేయగలము. ఇట్ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ దట్ సర్వ్స్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్కి సర్వ్ చేస్తాయి. నెక్స్ట్ మేజర్లీ ఆల్ ద ఆపరేషన్స్ ఆర్ డన్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్. ప్రతి ఆపరేషన్ కూడా ఒకే ఎండ్ నుంచి, అంటే టాప్ ఆఫ్ ద స్టాక్ నుంచే పాప్ ఆపరేషన్ కానీ పుష్ ఆపరేషన్ కానీ జరుగుతుంది. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద స్టాక్. నెక్స్ట్ ఇట్ కెన్ బి ఫిజికల్లీ ఇంప్లిమెంటెడ్ యాజ్ యాన్ ఎరే ఆర్ ఏ లింక్డ్ లిస్ట్లో కానీ ఎరేలో కానీ ఫిజికల్గా ఇంప్లిమెంట్ చేయగలము స్టాక్ని. నెక్స్ట్ ఇన్సెర్షన్ అండ్ డిలీషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ వన్ ఎండ్. ఇన్సెర్షన్ అండ్ డిలీషన్స్ కూడా అన్నీ కూడా ఒకే ఎండ్లో జరుగుతాయి. నెక్స్ట్ ఇన్సెర్షన్స్ ఆర్ నోన్ యాజ్ పుష్ అండ్ డిలీషన్స్ ఆర్ నోన్ యాజ్ పాప్. ఇన్సెర్షన్స్ని పుష్ అంటాము అండ్ డిలీషన్స్ని పాప్ అంటాము. నెక్స్ట్ స్టాక్ సపోర్ట్స్ 5 బేసిక్ ఆపరేషన్స్. మీకు డయాగ్రామ్ చూస్తే కనుక ABCDE అనేది ఒక స్టాక్ని తీసుకుంటే కనుక అందులో టాప్ ఆఫ్ ది స్టాక్ అంటే లాస్ట్ ఇన్సెర్ట్ చేసింది E కాబట్టి E అనేది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. మనం రిమూవ్ చేయాలనుకుంటే పాప్ చేయాలంటే పాప్ ఆపరేషను E అనేది పాప్ చేయగలము. నెక్స్ట్ పుష్ insert element to the top of the stack. This operation will increase size of the stack by 1. ఓకే, పుష్ అనే ఆపరేషన్ ఏం చేస్తుంది, ఇన్సెర్ట్ ఎలిమెంట్ టు ద టాప్ ఆఫ్ ద స్టాక్లోకి ఒక ఎలిమెంట్ని ఇన్సెర్ట్ చేస్తుంది కాబట్టి స్టాక్ ఒక ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది పుష్లో. అదే పాప్ అనేది ఏం చేస్తుంది, రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ అండ్ రిటర్న్ ద డిలీటెడ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఆపరేషన్ విల్ డిక్రీజ్ సైజ్ ఆఫ్ ద స్టాక్ బై 1. ఇది ఒక వాల్యూని డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఎంటీ, చెక్ ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఇది ఈజ్ ఎంటీ అనేది
స్టాక్ ఎంటీగా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఫుల్, స్టాక్ ఫుల్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. ఈజ్ ఎంటీ అయితే మనం పాప్ ఆపరేషన్ చేయలేము. నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఫుల్ అయితే ఈజ్ ఫుల్ అయితే మనం పుష్ ఆపరేషన్ చేయలేము. స్టాక్ ఎంటీ అయితే కనుక మనం దాంట్లోంచి వాల్యూస్ని రిమూవ్ చేయడానికి ఏమి ఉండవు కాబట్టి పాప్ ఆపరేషన్ చేయలేము. నెక్స్ట్ ఈజ్ ఫుల్ అయితే స్టాక్ అనేది ఫుల్ అయ్యింది కాబట్టి దాంట్లోకి ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయలేము. నెక్స్ట్ పీక్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ద టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ వితౌట్ రిమూవింగ్ ఇట్. మనం టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది మీకు డయాగ్రామ్ చూసుకుంటే కనుక టాప్లో ఇప్పుడు 2393 అనే వాల్యూ ఇన్సర్ట్ చేస్తే కనుక అందులోకి ఒక వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం పుష్ చేద్దాం అనుకుంటే ఆ వాల్యూ టాప్ ఆఫ్ ద స్టాక్ అవుతుంది. అలాగే పాప్ చేస్తే టాప్ ఆఫ్ ద స్టాక్లో 12 ఉంటే కనుక దాన్ని పాప్ చేస్తే టాప్ ఆఫ్ ద స్టాక్ 93 అవుతుంది. ఇది నెక్స్ట్ ఇది టాప్ ఆఫ్ ద స్టాక్ పాప్ అవుతుంది. ఇది పాప్ ఆపరేషను. నెక్స్ట్ ఇది ఫస్ట్ యూజింగ్ ఎరేస్ తోటి ఫస్ట్ 2 ప్రాసెస్లో నీ ప్రోగ్రామ్ చెప్పాను. ఏదైనా ఒకే ప్రాసెస్లో మీరు ప్రోగ్రామ్ రాయండి. ఒక ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. యూజింగ్ ఎరేస్ అని అడిగితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూజింగ్ ఎరేస్ అని అడిగితే ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రాము రాయండి. అందులో ఫస్ట్ది ఏంటంటే మనం 5 మెథడ్స్ని తీసుకున్నాం. ఈజ్ ఫుల్ మెథడ్ని తీసుకున్నాను. నెక్స్ట్ పాప్ మెథడ్ని తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ పీక్ మెథడ్ని తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ సైజ్ మెథడ్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఈజ్ ఎంటీ మెథడ్ని తీసుకున్నాను. ఈజ్ ఫుల్ మెథడ్ని తీసుకున్నాను. పుష్ మెథడ్ని తీసుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పుష్ క్లాస్ తీసుకున్నాను. పుష్లోనే మళ్ళీ ఈజ్ ఫుల్ మెథడ్ని తీసుకున్నాను. ఈజ్ ఫుల్ నెక్స్ట్ పాప్ తర్వాత పీక్ తర్వాత పుష్, నెక్స్ట్ ఈజ్ ఎంటీ అండ్ ఈజ్ ఫుల్. ఫస్ట్ ఎవ్రీ మెథడ్ ఏం చేస్తుందో ముందు తెలుసుకోండి. పుష్ అనే మెథడ్ని ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. పాప్ అనే మెథడ్ని ఒక వాల్యూని రిమూవ్ చేయడానికి, టాప్ ఆఫ్ ది స్టాక్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈజ్ ఎంటీ అనేది స్టాక్ ఎంటీ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈజ్ ఫుల్ స్టాక్ ఫుల్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాము. నెక్స్ట్ పీక్ అనేది డిస్ప్లే చేయడానికి, అంటే వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. అంటే వాల్యూస్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ మెయిన్ మెథడ్ తీసుకుంటే కనుక మెయిన్ క్లాస్ తీసుకుంటే ఆ మెయిన్ క్లాస్లోకి ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేస్తాము. పుష్, పాప్, ఈజ్ ఎంటీ, నెక్స్ట్ పీక్, ఇవన్నీ మెథడ్స్ని యూజ్ చేయగలము. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాస్ తీసుకుంటే కనుక ఒక స్టాక్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ స్టాక్ ద్వారా ఫస్ట్ పుష్ మెథడ్ చేసాం. పుష్ మెథడ్లో 2 వాల్యూస్ని పుష్ చేసాం. 1, 2 అనే వాల్యూస్ని పుష్ చేసాము. నెక్స్ట్ స్టాక్ డాట్ పాప్ మెథడ్ని యూజ్ చేసాము. స్టాక్ డాట్ పాప్ అని 2 మెథడ్స్ తీసుకున్నాము. అంటే 2 వాల్యూస్ కూడా రిమూవ్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ స్టాక్ డాట్ పుష్ అని చెప్పి 3 అని తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ 3 వాల్యూని ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ ఏమవుతుంది, 3 అవుతుంది. అండ్ ప్రింట్ సైజ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ పాప్ మెథడ్ మళ్ళీ పాప్ చేసామంటే మళ్ళీ స్టాక్ అనేది ఎంటీ అవుతుంది కాబట్టి స్టాక్ ఈజ్ ఎంటీ అవుతుంది. ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ అయితే కనుక, అంటే ఈజ్ ఎంటీ అయితే స్టాక్ డాట్ ఈజ్ ఎంటీ అయితే కనుక ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. లేదా కాకపోతే కనుక స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ అని ప్రింట్ అవుతుంది. ఓకే, దీనికి మనకి అవుట్పుట్ చూడండి, ఇన్సర్టింగ్ 1, ఇన్సర్టింగ్ 2, రిమూవింగ్ 1, అలాగే ఇన్సర్టింగ్ 3, టాప్ ఎలిమెంట్ ఈజ్ 3, స్టాక్ ఈజ్ 1, స్టాక్ సైజ్ ఈజ్ 1, రిమూవింగ్ 3, స్టాక్ ఈజ్ ఎంటీ. ఇలా మొత్తం అన్నీ కూడా అంటే పుష్, పాప్, పీక్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ అండ్ సైజు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా ఒక కాన్స్టెంట్ మెథడ్స్. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాసెస్లో కూడా సేమ్ పుష్, పాప్, పీక్ మెథడ్స్ను ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ మెథడ్స్ చేసి సేమ్ అలాగే మళ్ళీ ఎంటర్ చేసాము. 2 ప్రాసెస్లో చూడండి, ఏది ఈజీ అనుకుంటే ఆ ప్రోగ్రామ్ రాయండి మీరు. అర్థమైందా? నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసుకుంటే లింక్డ్ లిస్ట్లో 4 మెథడ్స్ పుష్, పాప్, పీక్, డిస్ప్లే అనే మెథడ్స్ని తీసుకున్నాము. ఫస్ట్ పుష్ మెథడ్లోనేమో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసాము. పాప్ మెథడ్లో ఒక నోడ్ని రిమూవ్ చేసాము. నెక్స్ట్
పీక్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మెథడ్ పీక్ మెథడ్లో మనం వాల్యూని రిటర్న్ చేసాము, అంటే ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ డిస్ప్లేలో మొత్తం వాల్యూస్ని ప్రింట్ చేసాము, ఆ ప్రింట్ వాల్యూస్ని ప్రింట్ చేసాము. ఇవన్నీ కూడా 4 మెథడ్స్ యూజ్ చేసాము. చూడండి, దీంట్లో కూడా ఈజీ ఎంప్టీ ఈజీ ఫుల్ కూడా ఉంటుంది. ఓకే, ఈజీ మెథడ్, ఈజీ ఫుల్, ఈజీ ఎంప్టీ, ఈజీ ఫుల్ తీసుకుని లాస్ట్ మెయిన్ క్లాస్లోకి ఓబీజే, ఇప్పుడు స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం కాబట్టి దానికి ఆబ్జెక్ట్ ఓబీజే అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓబీజే డాట్ పుష్ 11, 22, 33, 44 ఇన్సర్ట్ చేసాము. దాని నుంచి ఓబీజే డాట్ డిస్ప్లే అనే మెథడ్ ద్వారా మొత్తం 4 డిస్ప్లే చేసాం ఫస్ట్. అంటే 11, 22, 33, 44 డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ 44 అవుతుంది. నెక్స్ట్ పాప్ మెథడ్ 2 టైమ్స్ పాప్ మెథడ్ చేసాం, ఓబీజే డాట్ పాప్, ఓబీజే డాట్ పాప్. అప్పుడు టాప్ ఆఫ్ ది 44, 33 రిమూవ్ అయిపోయి నెక్స్ట్ 22, 11 డిస్ప్లే అవుతుంది. టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమవుతుంది, 22 అవుతుంది. ఇలా స్టాక్ అనేది గుర్తుపెట్టుకోండి, సింపుల్గా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఒకే ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాము, ఒకే ఎండ్ నుంచి డిలీట్ చేస్తాము. సో దీంట్లో ఉండే మెథడ్స్ 5 మెథడ్స్, పుష్, పాప్, పీక్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్, ఈ 5 మెథడ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మొత్తం రాయొచ్చు ప్రోగ్రామ్. ఓకే.